బుటెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆది నుంచి గులాబీ పార్టీకి అండగలించిన ఓరుకల్లు నుంచి మళ్లీ ఎన్నికల సమరం శంఖాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వరంగల్ సభ నుంచి ప్రారంభించాలని సంకల్పించింది. 150 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. 200 ఎకరాల్లో పార్కింగ్ ఉండనుండి బీఆర్ఎస్ గత బహిరంగ సభలకు దీటుగా ఈ బహిరంగ సభను ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నది. 2015లో వరంగల్ నగరంలోని రెడ్డిలో నిర్వహించిన సభలకు తీటుగా సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరావు, చీఫ్ విప్ దాసిం భాస్కర్, వినయ్ భాస్కర్, ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు బహిరంగ సభ బాధ్యతలు వహించనున్నారు. బహిరంగ సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక కమిటీలను కూడా నియమించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయికి పలువురికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆది నుంచి గులాబీ పార్టీకి అండగాని ఓరుకల్లు నుంచే మళ్లీ ఎన్నికల సమరం శంఖాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారాన్ని వరంగల్ సభ నుంచే ప్రారంభించాలని సంకల్పించింది. 150 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి వరుణ్, మొత్తానికైతే వరంగల్ నుంచి రానున్న 2024 ఎన్నికల శంఖారావం దిశ కూడా వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కూడా కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో కూడా మొత్తానికైతే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాట్లు అయితే సందిగ్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇది భారీ సభ అంటే 150 ఎకరాల్లో కూడా మొత్తం వరంగల్ జిల్లాలోని ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మొత్తానికైతే ప్రజలకు సరిపోను మొత్తము సభా స్థలాన్ని మాత్రం 150 ఎకరాల్లో భారీ బహిరంగ సభ మాత్రం బీఆర్ఎస్ నిర్వహించి ఈ బహిరంగ సభ మాత్రము వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ లో మాత్రము నిర్వహించడానికి కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి అంటే కేసీఆర్ సెంటిమెంట్ తో కూడా వరంగల్లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలి, రానున్న ఎన్నికల్లో మొత్తానికి విజయం సాధించాలని కూడా ప్రత్యేకంగా అంటే బూత్ కమిటీలతో పాటు కూడా మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సమన్వయ కమిటీ, రైతు వేదికల రైతు సమన్వయ కమిటీల అధ్యక్షులతో కూడా మొత్తానికైతే ఇప్పటికే భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా సందిగ్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడికి అంటే వరంగల్లో వేదిక అంటే రానున్న 2024 ఎన్నికలు ఘన విజయం సాధించే దిశగా మొత్తానికైతే హ్యాట్రిక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడానికి కూడా సర్వ శక్తుల గుర్తం మాత్రం బీఆర్ఎస్ కూడా ఉపయోగించుకొని కూడా గద్దెన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు. మొదట ఇక్కడ కొన్ని బీఆర్ఎస్ నేతలకు ఇప్పటికే మంత్రి ఎర్రయ్యకర్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు ఆ సభా స్థలాన్ని కూడా ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇక్కడ ఎల్ఫ్యాడ్ ఒక పక్క ఎల్ఫ్యాడ్ ఆగడానికి వెహికల్స్ ఆ సభా స్థల ఏర్పాట్లు అంటే వెహికల్స్ ఏర్పాటు పార్కింగ్ కొరకు మళ్ళీ ఆ తర్వాత కూడా అంటే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సపరేట్ గా గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా 150 ఎకరాల్లో కూడా చూచి మాత్రం అంటే అన్ని విధాలు అక్కడ ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా ఒక విశాలమైన స్థలంలో అంటే 150 ఎకరాల్లో కూడా ఏర్పాటు చేసి బహిరంగ సభకు రానున్న ఎన్నికల శంఖారావం దిశగా కూడా బీఆర్ఎస్ అంటే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్ ఈ భారీ బహిరంగ సభ కూడా రానున్న ఎన్నికల శంఖారావం దిశగా కూడా పోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారమే ఇక్కడ వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు కూడా సందిగ్ధం సిద్ధపడుతున్నట్టు చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రానున్న ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల కూడా అక్కడ ఎన్నికల అభ్యర్థులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కూడా వీళ్ళందరికీ బయటలో కూడా పలు అంశాలపై చర్చలు జరుపుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలలో సంక్షేమ పథకాలే కావచ్చు, వివిధ రకాలైన
ప్రత్యేకమైన ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నామకరణం చేసుకున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత భారత రాష్ట్ర సమితి లో కూడా ఇదొక ఎత్తుగడ కూడా అంటే ఒక ప్రత్యేకమా ఒక వ్యూహాత్మకమైన కూడా కేసీఆర్ రచించి కూడా ఇవాళ వరంగల్ బహిరంగ దిశగా నడుస్తా ఉన్నది. ఇది అందరి తెలంగాణ ఆదర్శంగా కూడా ఈ సభ సక్సెస్ కావాలని కూడా ఇప్పటికే కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ పల్లెరెడ్డి కూడా మొత్తానికైతే ఇక్కడికి ప్రత్యేకంగా కూడా అతన్ని నియమించడం జరిగింది. మొత్తానికైతే భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేసి సక్సెస్ఫుల్ చేసే విధంగా కూడా ఇప్పటికే మంత్రులు ప్రజాప్రతినిధులు అయితే వేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ భారీ బహిరంగ సభ తెలంగాణ యావత్ తెలంగాణ కూడా ఒక చెంపపెట్టులాగా ఉండాలి. అన్ని వామపక్ష పార్టీలు కూడా ఇది ఒక అంటే ఒక ఉద్దేశపూర్వకంగా అంటే గెలుపు అంటే బీఆర్ఎస్ గా ఏర్పడ్డ మొదటి తొలిమెట్టు అని చెప్పి కూడా ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తానికి ఇది ఒక ఎత్తుగడని చెప్పి కూడా కేసీఆర్ కూడా ఆయన ఒక ప్రత్యేకమైన ఒక ఊహ్య రచనలతో కూడా ఇవాళ చేస్తున్నానని చెప్పు. మొత్తానికైతే ఇప్పటికీ నాయకులతో పాటు కార్యకర్తలు ఇప్పటికే ప్రజలలో కూడా కార్యకర్తలతో పాటు కూడా ఎమ్మెల్యేలు కూడా మొత్తం ప్రజల గ్రామాలలో లీనం అయిపోయారు. ఎందుకంటే వచ్చే 2024 ఎన్నికల్లో కూడా మొత్తానికి పూర్తిగా అనిపే దిశగా సాగాలని చెప్పి కూడా హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు కూడా రాజకీయ నాయకులు అయితే మాత్రము ఇప్పటికే ప్రజలలో చొచ్చుకొని పోయి కూడా ఎగులేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే భారీ బహిరంగ సభ మాత్రం 16న ఔటర్ రింగ్ రోడ్ వరంగల్లో కూడా 150 ఎకరాల్లో కూడా నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే దీనికి ఇప్పటికే కలెక్టర్లు ఇద్దరు సిగ్దా పట్నాయక్ కూడా ప్రవీణ్ కూడా అంటే హన్మకొండ వరంగల్ కలెక్టర్లు అయితే మనతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సత్యవతి రాథోడ్ అంటే ఎమ్మెల్యేలు కూడా మొత్తానికైతే ఇక్కడ అంటే మొత్తం ఏర్పాట్లు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. వరణ్ అయితే స్వామి పక్క చూసుకున్నట్లయితే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ తరిమి తిరగదామనే నినాదంతో అదేవిధంగా బీజేపీ కూడా చేసిన వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లే విధంగా సన్నిహితం చేసింది. సో వాళ్ళ కౌంటర్ గా అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఈ సభలో ప్రతిపక్షాలకి కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు అనగా అంటే డబుల్ బెడ్రూమ్లు కట్టించలేకపోతుందని చెప్పి కేవలం డబుల్ బెడ్రూమ్ల పైన బీజేపీ పోరాటం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ కూడా బీజేపీ ఒక పక్క పోతా ఉన్నది, మరో పక్క కూడా కాంగ్రెస్ కూడా అదే అడుగులో నడుస్తా ఉన్నది. ఇవి రెండు పార్టీలను ఎండగట్టడానికి ఈ భారీ బహిరంగ వారికి చెంపపెట్టులా ఉండాలని చెప్పి కూడా మొత్తము మంత్రులకైతే జారీ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ బహిరంగ సభ సక్సెస్ తో కూడా అన్ని తెలంగాణ జిల్లాలలో కూడా ఇదే ఒక మన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా ఒక సూత్రప్రాయంగా కావచ్చు, ఒక ప్రత్యేక రచించడానికి చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ ఎత్తుగడలు ఏ విధంగా ఉండబోతాయి, ఈ సభతో సక్సెస్ అవుతామా లేదా, ఆ భారీ బహిరంగ సభ 150 ఎకరాలలో కూడా భారీ ఏర్పాటు చేసి కూడా తెలంగాణలో అత్యంత సభ భారీ బహిరంగ అంటే 150 ఎకరాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యంత భారీ బహిరంగ సభ ఇది. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని ఎత్తుగడలను అణచివేయడానికి కావచ్చు, వాళ్ళ చెడుగా ఉండడానికే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ నామ రూపకం లేకుండా కూడా ప్రజలలో టీఆర్ఎస్ కేసీఆర్ అనే ఆ విధంగా కూడా ప్రజల నాలుకలలో ఉండే విధంగా కూడా చేయాలని చెప్పి కూడా ఇవాళ తెలంగాణ అంటే వరంగల్ జిల్లాలోని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసి కూడా ఇలా బహిరంగ సభకు పూర్తి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేసీఆర్ అయితే సూచించినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే దీనికి మాత్రము బహిరంగ సభ సక్సెస్ఫుల్ కావడానికి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులే కావచ్చు, ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి కూడా మొత్తానికైతే ప్రచారం అయితే జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ తలపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు వివిధ అంటే రైతు బందే కావచ్చు, రైతులకు కూడా చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకోవడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది వేదిక కానుందని చెప్పి కూడా ఇవాళ కేసీఆర్ కూడా మనం చేసిన పనులను చేసిన సంక్షేమ పథకాలను ప్రజల కొరకైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే తోడ్పడుతుంది కూడా దృఢ సంకల్పంతో కూడా ముందుకు పోతుంది. కాబట్టి అవన్నీ చెప్పుకోవడానికి కూడా ఈ భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ప్రజలకు తెలవాలని తెలియజేయడానికి దానికైతే కాంగ్రెస్ కు బీజేపీ కూడా వాళ్ళ చెంప పెట్టిగా ఈ సభ ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా ఇక్కడ
ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు చెప్పినటువంటి సూచనలు ఆదేశాలు జారినట్లే తెలుస్తా ఉంది వారని. మొత్తానికైతే భారీ బహిరంగ సభ కాంగ్రెస్ బీపీకి కూడా చెంపపెట్టుగా ఉండే విధంగా కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేయనున్నది. ఇప్పటికీ ఇంకా నెల గడువు ఉన్నప్పటికీ కూడా మొత్తం అయితే కార్యకర్తలను భారీగా తరలించేందుకు కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే మంత్రి గారు సత్యవతి రాథోడ్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకే పిలుపు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.